सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. హిందువులకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉందండి. ఆధునిక హిందువులకు మాత్రమే, హిందువులు అనంటే నేను పురాతన కాలం నుండి వస్తున్నటువంటి వైదిక మత అనుయాయులు కాదు, దృష్టిలో పెట్టుకోండి. నేటి ఆధునిక హిందువులకు ఉన్నటువంటి ఒక జాడ్యం ఏమిటి అని అంటే కనుక దారిన పోయే దరిద్రాన్ని ఒంటికి రాసుకుంటూ ఉంటారు. అంతేనా? కన్నతల్లికి కాఫీ ఇవ్వరా అంటే ఇవ్వరు, కానీ పెనతల్లిని పిలిచి పెరుగన్నం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక నిన్న ఏకాదశి అండి, తొలి ఏకాదశి అంటాం. అదేవిధంగా దేవీ నవరాత్రులు వస్తాయి, మహాశివరాత్రి వస్తుంది, వినాయక నవరాత్రులు వస్తాయి, కృష్ణాష్టమి, రామనవమి, ఇన్ని పండుగలు వస్తాయి. ఇవన్నీ ఎంత ఆచరిస్తారో మనకు తెలియదు, కానీ రేపో మాపో పీర్ల పండుగ అని చెప్పేసి రాబోతూ ఉన్నదండి. ఈ పీర్ల పండుగకు మన వాళ్ళు వేసేటటువంటి తైతక్కలు ఉంటాయి. మనం చూస్తే నవ్వులు వస్తాయండి మనకి. అసలు మనకు సంబంధమే లేదు. ఈ పీర్ల పండుగకు హిందువులకు ఏమాత్రమో సంబంధం లేదు. కానీ మన వాళ్ళు తగుదనమ్మా అని చెప్పేసి పీర్ల పండుగలో పీనుగు వేషాలు వేస్తూ ఉంటారు. ఈ పీర్ల పండుగ ఎవరిది అని మనం చూస్తేనండి, హిందూ ధర్మానికి సంబంధం లేదు, భారతదేశానికి సంబంధం లేదు. ఎక్కడో అరేబియా దేశంలో ఒకానొక సందర్భంలో మహమ్మద్ ప్రవక్త గారి మనుమడు ఒక ఆయన ఉంటాడు. ఆయన మత యుద్ధంలో చనిపోతాడు. శత్రువులు ఆయన్ని చంపేస్తారు. హుస్సేన్ అనుకుంటాను పేరు, హజరత్ హుస్సేన్ అంటారు. అతనిని శత్రువులు చంపేస్తారండి. చంపేసి అతని తలను కూడా ఖండించి ఊరేగిస్తారు, ఒక శూలం లాంటి దానికి గుర్చి అని చెప్పేసి మనకు చరిత్ర చెబుతూ ఉన్నది. ఆ విధంగా మనుమడు మతరాజ్య స్థాపనకు సంబంధించి ఖలీఫా కోసం జరిగినటువంటి యుద్ధంలో అసువులు బాసినటువంటి రోజు మొహర్రం అనేటటువంటి పండుగ. ఆ విధంగా అతని యొక్క త్యాగాన్ని దృష్టిలో పెట్టుకుని సంతాప దినాలు అని చెప్పేసి చేసుకుంటారు. అది మొహర్రం 10 రోజులు కూడా వాళ్ళు చేసుకునే సంతాప దినాలు. అసలు పీర్ల పండుగ అనేటటువంటి మాటే తప్పండి. చనిపోయిన వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ త్యాగం కోసం చేసుకుంటూ ఉన్నటువంటి దాన్ని పండగ అని ఎలా అంటారండి? పెద్దవాళ్ళు ఇళ్లల్లో మరణించుంటారు, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు చేసేటటువంటి కార్యక్రమాన్ని తిథి అంటాం మనం, లేకపోతే తద్దినం, ఆబ్దికం అంటారు. కానీ పీర్ల పండుగ అంటారు వీళ్ళు. ఇది పండుగ కాదు, చనిపోయిన వాళ్లను మనం గుర్తు చేసుకుంటూ చేసుకునేటటువంటి సంతాప దినాలను పండుగ అని పిలవరు. కానీ పీర్ల పండుగ అని చెప్పేసి ప్రచారం అయిపోయింది. సరే, సంతాప దినాలు కూడా మనకెందుకు, హిందువులకు ఎందుకు? నేను ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నది ఇది ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ప్రవక్త ఆయన మహమ్మద్ ప్రవక్త గారు, ఆయన మనవడు. ఇస్లాం మత రాజ్యానికి సంబంధించినటువంటి గొడవలు, ముస్లిముల్లోనే ఉన్నటువంటి 2 వర్గాల వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు చంపారు, ఆయన మనుమడు చనిపోయాడు. ఇది పూర్తిగా ఇస్లాం అంతర్గత విషయం. అంతేకాదండి, ఇది అరేబియా దేశానికి సంబంధించినటువంటి అంశం. అప్పటికింకా భారతదేశంలో ఒక్క ముస్లిం కూడా ఉండడు ఈ సంఘటన జరిగినటువంటి సందర్భానికి. కావున మన ధర్మానికి సంబంధం లేదు, మన దేశానికి సంబంధం లేదు, మన కుటుంబానికి సంబంధం లేదు. ఎందుకండి? ఎవరి కోసం తైతక్కలాడాలి? ఎందుకని చెప్పేసి పీర్లు పట్టుకుని పూనకాలు వస్తున్నట్లుగా ఊగిపోవడం ఏమిటి, కొరడాలతో కొట్టేసుకోవడం ఏమిటి, కోసుకోవడం ఏమిటి, నిప్పుల్లో దూకేయడం ఏమిటి? ఈ వెర్రేమిటండి హిందువులకి? అందువల్ల ఈ పీర్ల పండుగ గురించి తెలుసుకోండి. మనది కాదు. పీరు అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే ధర్మాచార్యుడు. వాళ్ళ లెక్క ప్రకారం మతాచార్యుడు. వాళ్ళది ధర్మం అనే మాట వాళ్ళకు ఉండదు కాబట్టి మనకే ధర్మం ఉంటుంది, వాళ్ళ మతాచార్యుడు అని ఉద్దేశం అండి. పీరు అంటే మతాచార్యుడు. ఇస్లాంలో కూడా అనేక తెగలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అందులో భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి 2 తెగలు మనం చూసుకుంటే సున్నీ, షియా 2 వర్గాలండి. సున్నీ తెగవారు ఈ మొహర్రం పండగ చేసుకోరు, పీర్ల పండుగ అసలే చేసుకోరు. షియా తెగ వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. పీర్ల పండుగ చేసుకునేటటువంటి ముస్లిముల్లోనే ఉన్నటువంటి కొన్ని పెద్ద తెగల వాళ్ళు చిన్న చూపు చూస్తారు, దృష్టిలో పెట్టుకోండి. సున్నీ తెగ వాళ్ళు పీర్ల పండుగ చేసుకునేటటువంటి షియా తెగ వాళ్ళను చిన్న చూపు చూస్తారు. వాళ్ళను ద్వితీయ శ్రేణి ముస్లిముల్లాగా చూస్తూ ఉంటారు, సెకండ్ క్లాస్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ మన వాళ్ళకి ఎందుకు చెప్పండి?
మన వాళ్ళు మాత్రం అసలు ఇస్లాంలోనే ఒక్క వర్గం మాత్రమే చేసుకునేటటువంటి పండుగ, లేదా 2-3 వర్గాలు, అనేక వర్గాలు వ్యతిరేకిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉన్నటువంటి సున్నీ వర్గం ఈ యొక్క పీర్ల పండుగను వ్యతిరేకిస్తుంది, దృష్టిలో పెట్టుకోండి. అయినప్పటికీ కూడా ముస్లిముల్లోనే ఇది ఆచరణీయం కాదు అని ఒక వర్గము, ఆచరణీయము అని మరొక వర్గము మాట్లాడుకుంటూ ఉంటారు. హిందువులకు మాత్రం ఇది మహా పండుగై కూర్చుందండి. 10 రోజులు కూడా తెగ డ్యాన్సులు వేస్తారట, తెగ ఉత్సవాలు చేసుకుంటారట. ఎవరు చనిపోయారు, ఎవరి కోసం చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, ఎందుకు చనిపోయారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా అండి? ముస్లిముల్లో చూడండి, మీరు యూట్యూబ్లో మీరు చూస్తే కనుక ముస్లిముల్లోనే 2 వర్గాలు, ఇది మన పండుగ కాదు అని ఒక వర్గం వాదిస్తూ ఉంటుంది, ఇది మనం చేసుకునేదే అని ఒక వర్గం వాదిస్తూ ఉంటుంది. సంతాప దినాలు ఉపవాసం మాత్రమే మనం చేయాలి, ఈ యొక్క ఊరేగింపులు, ఈ వెర్రి మూఢనమ్మకాలు ఏవి మనకు లేవు అని చెప్పేసి ఉన్న వర్గాలన్నీ అంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పీర్ల పండుగ పేరిట ఎక్కువగా తైతక్కలాడేది, ఎక్కువగా ఊరేగేది మాత్రం మన హిందువులే, దృష్టిలో పెట్టుకోండి. మూఢనమ్మకాల్లోకెల్లా మూఢనమ్మకం అంటే ఈ పీర్ల పండుగ. మూఢనమ్మకాల్లోకెల్లా మూఢనమ్మకము అని అంటే కనుక నెల్లూరు రొట్టెల పండుగ, దృష్టిలో పెట్టుకోండి. ఆరోగ్య రొట్టట, చదువు రొట్టట, మరొక రొట్టట, మరొక రొట్టట. ఏమిటండి ఇది? దీనికి ఏమిటి వేద ప్రామాణికత ఏముంది, శాస్త్ర ప్రామాణికత ఏముంది, స్థల పురాణం ఏముంది? ఏదైనా ఒకటి కథ అల్లారు అని అంటే కనుక అది విని మనం వెళ్ళిపోతూ ఉండడమేనా? ఇవి ఎంత మాత్రమో కూడా శాస్త్రీయమైనవి కాదు. రొట్టెలు తింటే మీకు పనులు అవ్వవు. పురాణాల్లోని, వేద పురాణ ఇతిహాసాల్లోనూ ఉన్నటువంటి కర్మలు చేస్తే, దాన ధర్మాలు చేసుకుంటే మీకు పనులు అవుతాయి. దైవాన్ని పూజిస్తే పనులు అవుతాయి. ఎక్కడో దర్గాకి వెళ్ళి రొట్టె తింటే మీకు పనులు అవుతాయి అనుకుంటే మీకంటే మూర్ఖ హిందువులు ఉండరు, దృష్టిలో పెట్టుకోండి. ముస్లిములు ఎవరో కూడా నాకు తెలిసి రొట్టెల పండుగకు వెళ్ళి రొట్టెలు తినరండి. ఎక్కడైనా ఉంటే ఆ వచ్చేటటువంటి మొత్తం జనాభాలో 0.1%, 0.2% ఉంటారు. మొత్తం హిందువులే ఆ రొట్టెల పండుగ దగ్గర కూడాను. ఇదంతా కూడా వేలం వెర్రి వ్యవహారం. రొట్టెల పండుగకు హిందువులకు సంబంధం లేదు, పీర్ల పండుగకు హిందువులకు సంబంధం లేదు. ఈ 2 పండుగలతోనూ కూడా ముస్లిములకు సంబంధం లేదు, ఖురాన్కు సంబంధం లేదు. ఎవరు మొదలుపెట్టారు, ఎవరు ఆచరిస్తున్నారు, ఎవరి కోసం ఆచరిస్తూ ఉన్నారు, డబ్బంతా కూడా మన వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికి ధారపోస్తూ ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. స్వస్తి.